నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు నోట్ల రద్దు తర్వాత మోదీకి పెరిగిన ఆదరణ లోక్సభకు తక్షణం ఎన్నికలు జరిగితే ఎన్డీఏకు 360 స్థానాలు ఇండియా టుడే కారీ సర్వేలో వెల్లడి యూపీ పంజాబ్ గోవాల్లో హంగ్ తప్పదని ది వీక్ హంస సర్వే ఉత్తరాఖండ్లో భాజపాదే గెలుపు ఉత్తరప్రదేశ్లో అతిపెద్ద పార్టీగా కమలదళం నేటి నుంచి విశాఖలో సీఐఐ భాగస్వామ్య సదస్సు ప్రారంభించనున్న కేంద్ర మంత్రి జైట్లీ 8 లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు కుదురుతాయని అంచనా హోదా విషయంలో జగన్ తీరుపై చంద్రబాబు ఆగ్రహం ఆంధ్రప్రదేశ్ పరువు తీస్తున్నారని విమర్శ ఆందోళనలతో అభివృద్ధికి విఘాతమని హెచ్చరిక నేడు ఎస్సీ ఎస్టీ ప్రజాప్రతినిధులతో కేసీఆర్ సమావేశం నూతన బడ్జెట్లో ఉప ప్రణాళిక నిధుల కేటాయింపుపై సమగ్ర చర్చ ఫిబ్రవరి చివరి నాటికి నగదు ఉపసంహరణపై ఆంక్షల ఎత్తివేత 24,000 పరిమితిని ఆర్బీఐ తొలగించే అవకాశముందని బ్యాంకర్లకు ఆశాభావం మేఘాలయ గవర్నర్పై లైంగిక వేధింపుల ఆరోపణలు కేంద్రానికి లేఖ రాసిన రాజ్భవన్ సిబ్బంది పదవికి రాజీనామా చేసిన షణ్ముఖనాథన్ అమెరికా మెక్సికో మధ్య సరిహద్దు గోడ వివాదం అగ్రరాజ్య పర్యటన రద్దు చేసుకున్న ఎన్రికా పెనా మెక్సికో వస్తువులపై 20% పన్నుకు ట్రంప్ కసరత్తు ఐదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికల్లో అధికారం చేజిక్కించుకునేందుకు ప్రధాన పార్టీలు శక్తి వంచన లేకుండా ప్రయత్నిస్తున్నప్పటికీ కీలక రాష్ట్రాలైన ఉత్తరప్రదేశ్ పంజాబ్ గోవాల్లో హంగ్ ఏర్పడుతుందని తాజాగా నిర్వహించిన సర్వేలో వెల్లడైంది ఉత్తరాఖండ్లో మాత్రం కమల వికాసం ఖాయమని ది వీక్ హంస సర్వే తెలిపింది మరోవైపు నోట్ల రద్దు నిర్ణయం ప్రజల్లో ప్రధాని మోదీకి ఉన్న ఆదరణను అమాంతం పెంచేసినట్లు ఇండియా టుడే కార్వీ సర్వే వెల్లడించింది ఇప్పటికిప్పుడు సార్వత్రిక ఎన్నికలు నిర్వహిస్తే ఎన్డీఏ 360 స్థానాలతో జయభేరీ మోగిస్తుందని ఆ సర్వే అంచనా వేసింది పెద్ద నోట్ల రద్దుపై దేశవ్యాప్తంగా వ్యతిరేకత ఉందనే ప్రచారంలో వాస్తవం లేదని మూడ్ ఆఫ్ ద నేషన్ పేరుతో ఇండియా టుడే కార్వీ సంస్థలు 19 రాష్ట్రాల్లో నిర్వహించిన సర్వేలో తేలింది ఇప్పటికిప్పుడు లోక్సభకు ఎన్నికలు నిర్వహిస్తే అధికార ఎన్డీఏ కూటమి 42% ఓట్లతో 360 స్థానాలను కైవసం చేసుకుంటుందని సర్వే అంచనా వేసింది యూపీఏకి 25% ఇతర పార్టీలకు 33% ఓట్లు లభిస్తాయని పేర్కొంది నోట్ల రద్దు తర్వాత తొలిసారి నిర్వహించిన ఈ సర్వేలో ప్రధాని నరేంద్ర మోదీకి ప్రజల్లో ఆదరణ బాగా పెరిగింది ఉత్తమ ప్రధాని అభ్యర్థిగా మోదీని 65% మంది ప్రజలు బలపరుస్తున్నట్లు ఆ సర్వే వివరించింది డిసెంబర్ 30 నుంచి జనవరి 9 వరకు ఇండియా టుడే కార్వీ ఈ సర్వేను నిర్వహించాయి 5 రాష్ట్రాల ఎన్నికలపై ది వీక్ హంస నిర్వహించిన సర్వే పార్టీలో మరింత ఉత్కంఠను రేకెత్తిస్తోంది రాజకీయంగా అత్యంత కీలక రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్తో పాటు పంజాబ్ గోవాల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ వచ్చే అవకాశం లేదని ది వీక్ హంస సర్వే అంచనా వేసింది అయితే ఉత్తరప్రదేశ్ గోవాల్లో భాజపా అతిపెద్ద పార్టీగా అవతరించే అవకాశముందని పేర్కొంది యూపీలో కమలదళానికి 192 నుంచి 196 స్థానాలు ఎస్పీ కాంగ్రెస్ కూటమికి 178 నుంచి 182 స్థానాలు బీఎస్పీకి 20 నుంచి 24 స్థానాలు మాత్రమే వచ్చే అవకాశముందని అంచనా వేసింది పంజాబ్లో ఏకైక అతిపెద్ద పార్టీగా కాంగ్రెస్ నిలుస్తుందని ది వీక్ హంస సర్వే వివరించింది పంజాబ్లోని 117 స్థానాలకు గాను కాంగ్రెస్ 49 నుంచి 51 స్థానాలు భాజపా అకాలీదళ్ కూటమి 28 నుంచి 30 స్థానాలు ఆమ్ ఆద్మీకి 33 నుంచి 35 స్థానాలు రావొచ్చని పేర్కొంది గోవాలో 40 స్థానాలకు గాను 17 నుంచి 19 స్థానాలు భాజపాకు 11 నుంచి 13 స్థానాలు కాంగ్రెస్ కు 2 నుంచి 4 స్థానాలు ఆమ్ ఆద్మీకి మహారాష్ట్ర గోమంతక్ పార్టీ కూటమికి కేవలం 3 నుంచి 5 స్థానాలు వచ్చే అవకాశముందని సర్వే అంచనా వేసింది ఫలితంగా ఆ 3 రాష్ట్రాల్లో సంకీర్ణ ప్రభుత్వాలే ఏర్పడే అవకాశముందని పేర్కొంది ఉత్తరాఖండ్లో 70 స్థానాలకు గాను భాజపా 37 నుంచి 39 స్థానాల్లో విజయం సాధించి అధికారం చేపడుతుందని అధికార కాంగ్రెస్ 27 నుంచి 29 స్థానాలకే పరిమితమవుతుందని సర్వేలో తేలింది ఆంధ్రప్రదేశ్కు భారీగా పెట్టుబడులను ఆకర్షించడమే ఏకైక లక్ష్యంగా భారత పరిశ్రమల సమాఖ్య భాగస్వామ్య సదస్సు నేటి నుంచి 2 రోజులు విశాఖలో జరగనుంది కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఇతర కేంద్ర మంత్రులు ముఖ్యమంత్రి చంద్రబాబు సహా 40 దేశాలకు చెందిన వాణిజ్య పారిశ్రామిక సంస్థల ప్రతినిధులు ఈ సమావేశాలకు హాజరు కానున్నారు ఈ సదస్సు కోసం భారీ భద్రతా ఏర్పాట్లను చేశారు
లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు రాబట్టడమే లక్ష్యంగా విశాఖ రెండోసారి భాగస్వామ్య సదస్సుకు ఆతిథ్యమిస్తోంది. కేంద్రం, భారత పరిశ్రమల సమాఖ్య సిఐఐ, ఆంధ్రప్రదేశ్ కలిసి నిర్వహిస్తున్న ఈ సదస్సుకు 40కి పైగా దేశాల నుంచి వివిధ స్థాయిల ప్రతినిధి బృందాలు హాజరవుతున్నాయి. దేశంలోని ప్రముఖ సంస్థలు, పరిశ్రమల ప్రతినిధులు కూడా 2 రోజులు జరగనున్న సదస్సులో పాల్గొంటారు. భాగస్వామ్య సదస్సులో మొత్తం 8 ప్లీనరీ సెషన్లు జరగనున్నాయి. దాదాపు 8 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులకు సంబంధించి అవగాహన ఒప్పందాలు జరగనున్నాయని ఆంధ్రప్రదేశ్ సర్కార్ అంచనా వేస్తోంది. రాజధాని అమరావతిపై ప్రత్యేక దృష్టి పెట్టిన చంద్రబాబు సర్కార్ ఆ ప్రాంతంలో పరిశ్రమల ఏర్పాటు, వాణిజ్యం పెంపు వంటి అంశాలపై 1,00,000 కోట్లకు పైగా ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశముంది. అంతర్జాతీయ స్థాయి విద్య, వైద్యం, ఆతిథ్యం, పర్యాటక రంగాలలోనే కాకుండా పర్యావరణ హితమైన పరిశ్రమల ఏర్పాటుకు అవగాహన ఒప్పందాలు చేసుకునే అవకాశముంది. సింగపూర్, జపాన్, దుబాయ్, అమెరికా దేశాల నుంచి వచ్చే పరిశ్రమల ప్రతినిధులు ఈ ఎంఓయూలను కుదుర్చుకోనున్నట్లు సమాచారం. ఉదయం 10:30కు భాగస్వామ్య సదస్సు లక్ష్యం, రూపకల్పన సమావేశం, 11:30కు భాగస్వామ్య సదస్సు ప్రారంభ సమావేశం జరగనుంది. మొత్తం 8 ప్లీనరీ సెషన్లు జరుగుతాయి. నేడు ఆర్థిక ప్రగతిలో ఆసియా నేతృత్వం, సూర్యోదయ ఆంధ్రప్రదేశ్, ప్రపంచానికిచ్చే అవకాశాలు, సుస్థిరాభివృద్ధికి కొత్త ఆవిష్కరణల భాగస్వామ్యం, సుస్థిరత అభివృద్ధి కోసం ప్రపంచ ఆర్థిక వనరుల నుంచి సహాయం పొందేందుకు విధానాల రూపకల్పన అనే 4 ప్లీనరీలు ఈ సాయంత్రం 8 గంటల వరకు కొనసాగుతాయి. రెండో రోజున మరో 4 అంశాలపై ప్లీనరీలు జరుగుతాయి. భాగస్వామ్య సదస్సు ముగింపు సమావేశానికి ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరవుతున్నారు. గణతంత్ర దినోత్సవాన్న ప్రజల్లో దేశభక్తిని పెంపొందించాల్సింది పోయి విద్వేషాలు రగిల్చేందుకు ప్రతిపక్ష నేత ప్రయత్నిస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు మండిపడ్డారు. సిఐఐ భాగస్వామ్య సదస్సు కోసం విశాఖ చేరుకున్న ఆయన నేరుగా పేరు ప్రస్తావించకుండా జగన్ తీరును ఎండగట్టారు. హోదా కోసం కేంద్రంతో పోరాడుతూ ఉంటే పోలవరం సహా ఎలాంటి అభివృద్ది పనులు జరగకుండా ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ ప్రశ్నార్థకమవుతుందని హెచ్చరించారు. హోదా ప్రయోజనాలతో కేంద్రం ప్యాకేజీ ఇస్తామని అంగీకరించిన తర్వాత కూడా ప్రత్యేక హోదా పేరుతో ప్రతిపక్షాలు ఆందోళనకు దిగడం సరికాదని ముఖ్యమంత్రి చంద్రబాబు హితవు పలికారు. 2 రోజుల భాగస్వామ్య సదస్సు కోసం రాత్రి విశాఖ చేరుకున్న ఆయన విమానాశ్రయ రన్వేపై ఆందోళనకు దిగిన జగన్ ఆంధ్రప్రదేశ్ పరువు తీసేలా ప్రవర్తించడం దారుణమన్నారు. తుని ఘటన పునరావృతం చేయడానికే ప్రతిపక్ష నేత కంకణం కట్టుకున్నారా అని ప్రశ్నించారు. ప్రజలు ఏ విధంగా ఆలోచిస్తారు అనుకుంటే ఎయిర్పోర్ట్ రారు వాళ్ళు. ఈ రోజు ఇలాంటి తప్పుడు పనులు చేయరు. జరగరాని సంఘటన జరిగితే ఈ రాష్ట్రం మొత్తం భ్రష్టు పట్టిపోతుంది. మళ్ళా మనం రికవర్ కాలేము. వన్స్ ఆ యాంగిల్లో వెళ్ళిపోతే ఇంక మనం ఈ 3 ఏళ్లు అజిటేషన్ చేసుకుంటూ ఎట్లయితే 2009 నుంచి 5 ఏళ్లు హైదరాబాద్ అజిటేషన్ జరిగి రాష్ట్రం అభివృద్ధికి నోచుకోలేకపోయింది. ఆ పరిస్థితికి వస్తుంది. పాముకు పాలు పోస్తే కాటేస్తుంది. అలాంటి పని చేయొద్దని మాత్రం కోరుతున్నాం. రాజకీయాలు అడ్డం పెట్టుకుని రాష్ట్రాన్ని చెడ్డ పేరు తేవడానికో లేకుంటే వీళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని తగలబెట్టడానికైతే మాత్రం కరెక్ట్ కాదు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సిందిగా యువతను కోరుతున్న ప్రత్యేకంగా. సిఐఐ భాగస్వామ్య సదస్సు జరుగుతున్న తరుణంలో పెట్టుబడిదారులను భయపెట్టడానికి యత్నించడం సరికాదన్న సీఎం గత ఏడాదిలో వచ్చిన పెట్టుబడులను గణాంకాలతో వివరించారు. 1 year లో మన దగ్గర ఇన్వెస్ట్మెంట్లు ఎంత వచ్చాయన్నప్పుడు మొత్తం ఇన్వెస్టర్స్ మీట్ లో వచ్చింది కానీ మామూలుగా వచ్చింది కానీ 927 మొత్తం ప్రాజెక్ట్స్ వచ్చాయి. 5,03,978 కోట్ల రూపాయలు విలువ చేసి ఎంఓఏ చేశాం. 10,05,506 ఎంప్లాయ్మెంట్ వస్తున్నాయి. గ్రౌండ్ అయినట్టే గానీ క్లియర్ చేసినట్టే గానీ 659. 2,82,715 కోట్ల రూపాయలు చేసి ప్రాజెక్టులు క్లియర్ చేశాం, గ్రౌండ్ అయినాయి. దీంతో 4,15,305 మందికి ఉద్యోగాలు వస్తాయి. ఇంత చేస్తే ఎవ్రీడే మీ ముఖం చూసి ఎవరు వస్తారు? ఎక్కడే పోతున్నాడు ఇవన్నీ. తానెప్పుడూ ఎందులోనూ రాజీ పడలేదని స్పష్టం చేసిన ముఖ్యమంత్రి ప్రత్యేక ప్యాకేజీ చట్టబద్దత విషయంలోనూ వెనక్కి తగ్గబోనని స్పష్టం చేశారు. స్పెషల్ స్టేటస్ కి ఇచ్చే అన్ని బెనిఫిట్స్ స్పెషల్ ప్యాకేజ్ రూపేణ ఇస్తాం, చట్టబద్ధ చేస్తాం. వాట్ మోర్ యూ వాంట్? ఐఎమ్ ఆస్కింగ్ యూ, వై యూ ఆర్ మిస్లీడింగ్? వీలైన తొందరలో కావాలి. అది వారంలో అవుతుందా, 10 రోజులు అవుతుందా? డెఫినెట్గా అది కావాలి. దాని మాత్రం నో కాంప్రమైజ్. ఎందుకంటే రాష్ట్రం పర్మనెంట్, దేశం పర్మనెంట్. అధికారంలో ఉండే పార్టీస్ ఒక్కోసారి ఉండొచ్చు, పోవచ్చు. చట్టబద్ధత ఉంటే అది అమలు అవుతుంది. జల్లికట్టు వంటి సంప్రదాయ క్రీడలతో ప్రత్యేక హోదాకు ముడిపెట్టవద్దన్న చంద్రబాబు పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టి కొన్ని నెలలే అయ్యిందని, ప్రతిపక్షమా మిత్రపక్షమా అని చెప్పలేమని వ్యాఖ్యానించారు. ప్రత్యేక హోదా ఆందోళనలో పాల్గొనకుండా తనను అడ్డుకున్నందుకు నిరసనగా నేడు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టాలని వైకాపా కార్యకర్తలకు జగన్ పిలుపునిచ్చారు. తనను విశాఖ విమానాశ్రయంలో అడ్డుకున్న పోలీసులను అధికారంలోకి వచ్చిన తర్వాత వదలబోనని హైదరాబాద్లో పునరుద్ఘాటించారు. కాలం చంద్రబాబు నాయుడు గారి సర్కార్ సాగదు.
దయచేసి ప్రజల పక్షాన్ని నిలబడండి, ప్రజలకు అండగా నిలబడండి. ఇవాళ ఇదే ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తూ ఉన్న పిల్లల దగ్గర నుంచి నాయకుల దాకా అందరూ కూడా ఒక కాస్ కోసము, రాష్ట్ర భవిష్యత్ కోసము ఆరాటపడతా ఉన్నారు. అందరం కలిసికట్టుగా ఒకటవుదాం. నేను అన్ని పార్టీలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా, అందరం ఒకటవుదాం. నూతన బడ్జెట్లో దళిత, గిరిజన ఉప ప్రణాళిక నిధుల కేటాయింపులకు సంబంధించిన అంశాలపై ఆయా సామాజిక వర్గాల ప్రతినిధుల అభిప్రాయాలను సేకరించేందుకు కేసీఆర్ సిద్దమయ్యారు. ఈ మేరకు నేడు ప్రగతి భవన్లో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. తెలంగాణలో ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన అన్ని పార్టీల ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను ఈ సమావేశానికి ఆహ్వానించారు. ఇటీవల కేంద్ర బడ్జెట్ రూపకల్పనలో మార్పులు చేసిన కేంద్ర ప్రభుత్వం ప్రణాళికేతర వ్యయంగా కాకుండా రెవెన్యూ, క్యాపిటల్ అనే పద్ధతుల కింద బడ్జెట్ కేటాయింపులు ఉండాలని రాష్ట్రాలకు సూచించింది. ఈ మేరకు ప్రస్తుతం చట్టంలో ఎలాంటి మార్పులు తీసుకురావాలి, ఎస్సీ, ఎస్టీ వర్గాల అభ్యున్నతి కోసం బడ్జెట్ ఎలా రూపొందించాలనే అంశాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమగ్రంగా చర్చించనున్నారు. పెద్ద నోట్ల రద్దు తరువాత తలెత్తిన నగదు కొరత సమస్యలు తొలగిపోతున్నందున వేర్వేరు బ్యాంకులు, ఏటీఎంల నుంచి నగదు ఉపసంహరణ పరిమితులను వచ్చే నెల చివరి నాటికి ఎత్తివేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు ఆర్బీఐ నిబంధనలు వెలువరించనుందని బ్యాంకింగ్ వర్గాలు తెలిపాయి. పొదుపు ఖాతా ఉన్నవారు ఏటీఎంల నుంచి నగదు ఉపసంహరణ పరిమితిని ఇటీవలే 10,000 రూపాయలకు పెంచిన ఆర్బీఐ వారానికి 24,000 రూపాయల పరిమితిని మాత్రం కొనసాగించింది. కరెంటు ఖాతాదారులకు ఉపసంహరణ పరిమితిని వారానికి 1,00,000 రూపాయలకు పెంచింది. ఫిబ్రవరి చివరి నాటికి రద్దయిన నోట్ల విలువలో 78 నుంచి 88% నగదు తిరిగి వ్యవస్థలోకి వస్తుందని ఎస్బీఐ పరిశోధన నివేదిక తెలిపింది. ఇప్పటి వరకు 9.2 లక్షల కోట్ల రూపాయలు అంటే రద్దయిన నోట్ల విలువలో 60% నగదు విపణిలోకి ప్రవేశపెట్టినట్టు తెలిపిన ఆర్బీఐ, ఎస్బీఐ అంచనా ప్రకారం నగదు మార్కెట్లోకి చేరితే పరిమితులు మరింత సడలించే అవకాశముందనే సంకేతాలిచ్చింది. పెద్ద నోట్ల రద్దు తర్వాత 15 లక్షల కోట్ల రూపాయలు విలువైన పాత నోట్లు బ్యాంకుల్లో జమైన వేళ ఆదాయ పన్ను శాఖ తన పని మొదలుపెట్టింది. పాత నోట్లతో ఆదాయ పన్ను చెల్లించిన వారి వివరాలను ప్రైవేటు సంస్థలు సహా ఇతర మార్గాల్లో సేకరించే పనిలో నిమగ్నమైంది. ఇప్పటికే 60 లక్షల బ్యాంకు ఖాతాల్లో 2 లక్షల రూపాయల కంటే ఎక్కువ మొత్తం జమైనట్టు ఐటీ శాఖ గుర్తించింది. వీటి విలువ 7,34,000 కోట్లు ఉంటుందని అంచనా వేసింది. నవంబర్ 10 నుంచి డిసెంబర్ 30 వరకు ఖాతాల్లో జమైన వివరాలను అందజేయాలని అన్ని బ్యాంకులను ఐటీ శాఖ కోరింది. వీటితో పాటు గతేడాది ఏప్రిల్ 1 నుంచి నవంబర్ 8 వరకు జమైన మొత్తం వివరాలు కూడా ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేసింది. ప్రపంచంలో 8 అత్యంత శక్తివంతమైన దేశాల్లో భారత్ 6వ స్థానంలో నిలిచినట్లు అమెరికాకు చెందిన విదేశీ విధానాల పత్రిక అమెరికన్ ఇంట్రెస్ట్ వెల్లడించింది. ఈ జాబితాలో అమెరికా అగ్రస్థానంలో నిలిస్తే చైనా, జపాన్ 2వ స్థానాన్ని పంచుకున్నట్లు ఆ పత్రిక తెలిపింది. రష్యా, జర్మనీ 4, 5 స్థానాల్లో నిలిస్తే ఇరాన్ 7, ఇజ్రాయిల్ 8వ స్థానంలో ఉన్నట్టు పత్రిక పేర్కొంది. భారత్తో కలిసి పనిచేసేందుకు అమెరికా, చైనా, జపాన్ పోటీ పడుతున్నాయని తెలిపింది. ఐరోపా సమాఖ్య, రష్యా భారత్తో లాభదాయక వాణిజ్య, రక్షణ ఒప్పందాలు కుదుర్చుకునేందుకు ఆసక్తి కనబరుస్తున్నాయని వివరించింది. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో భారత్ ఆధునిక ఆర్థిక సంస్కరణలతో ప్రపంచ దిగ్గజ దేశాలతో పోటీ పడుతూ ముందుకు దూసుకెళ్తోందని అమెరికా ఇంట్రెస్ట్ పత్రిక కితాబిచ్చింది. గురుకుల పాఠశాలల్లో 6,000 ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి వారం రోజుల్లో నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ ఘంటా చక్రపాణి చెప్పారు. రాబోయే 3-4 నెలలు ఉద్యోగాల భర్తీకి కీలకమని, పారదర్శకంగా ఉద్యోగుల భర్తీకి సిబ్బంది కృషి చేయాలని టీఎస్పీఎస్సీలో గణతంత్ర వేడుకలు నిర్వహించిన తరువాత చెప్పారు. ఫిబ్రవరి మొదటి వారంలో గ్రూప్ 1, రెండో వారంలో గ్రూప్ 2 ఫలితాలు విడుదల చేస్తామన్నారు. ఫిబ్రవరి, మార్చి నెలలో మౌఖిక పరీక్షలు ఉంటాయని తెలిపారు. ఈ ఏడాది మరో 10,000 ఉద్యోగాల భర్తీ ప్రక్రియ పూర్తి చేసే అవకాశం ఉందని చక్రపాణి వివరించారు. వారం 10 రోజుల్లో దాదాపు 6,000 ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ కి నోటిఫికేషన్ సిద్ధం చేస్తున్నాం. మొత్తం 23,000 టీచర్ల ఉద్యోగాలు, అదేవిధంగా గురుకుల సిబ్బందికి సంబంధించినటువంటి ఉద్యోగాలకు సంబంధించి రిక్రూట్మెంట్ బాధ్యతని రాష్ట్ర ప్రభుత్వం టీఎస్పీఎస్సీకి అప్పగించింది. ఇది దశల వారీగా ఉంటుంది. ఏడాదికి ఒకసారి ఈ రిక్రూట్మెంట్ అనేటువంటిది ఉంటుంది. గ్రూప్ 1, గ్రూప్ 2కు సంబంధించినటువంటి ఫలితాలను కూడా ఫిబ్రవరిలో వెల్లడించేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. అమరావతిని రాయలసీమతో అనుసంధానం చేస్తూ 30,000 కోట్ల రూపాయలతో రహదారుల నిర్మాణానికి చంద్రబాబు సర్కార్ పూనుకుందని ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ మంత్రి సిద్ధా రాఘవరావు తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురంలో R&B రహదారులకు మంత్రి శంకుస్థాపన చేశారు. డిపార్ట్మెంట్లో కూడా ఈరోజు ముఖ్యమంత్రి గారు ఆశయాల మేరకు అన్ని విధాలుగా కూడా ఈరోజు అనేక రిఫార్మ్స్ తీసుకొచ్చాం. భారతదేశంలో ఎక్కడా లేని
అభివృద్ధి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది. అన్ని రంగాల్లో కూడా ఆంధ్రప్రదేశ్ ముందుంది. ప్రతి ఒక్కరు కూడా ఆంధ్రప్రదేశ్ని ఆదర్శంగా తీసుకుని ముందుకు పోయే పరిస్థితి. అవసరం లేకున్నా శస్త్రచికిత్సలు చేస్తున్న ఆసుపత్రులు, వైద్యులపై చర్యలు ఉంటాయని తెలంగాణ వైద్య ఆరోగ్య మంత్రి లక్ష్మారెడ్డి హెచ్చరించారు. హైదరాబాద్ సనత్ నగర్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి సంబంధించిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ప్రైవేట్ ఆసుపత్రులు సేవాభావంతో పనిచేయాలని సూచించారు. ప్రైవేట్ హాస్పిటల్స్ అన్వాంటెడ్ సర్జరీస్ అక్కడక్కడ చేస్తా ఉన్నారు. వాటి మీద చర్చ జరగాల్సిన అవసరం ఉంది. అందరూ మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. పరంగా ఈ అన్వాంటెడ్ సర్జరీ తగ్గించడానికి కొంచెం యాక్షన్ ప్లాన్ తయారు చేసి మరి అన్ని హాస్పిటల్ కంపల్సరీ ప్రతి నెల ఈ సర్జరీస్ లిస్ట్ మాకు పంపే విధంగా మరి చర్యలు కూడా ఇప్పటికే స్టార్ట్ చేయడం జరిగింది. పుట్టి పెరిగిన ఊరిని గుర్తుంచుకుని సేవ చేయడం ఎంతో అదృష్టంతో కూడుకున్న విషయమని జస్టిస్ జాస్తి చలమేశ్వర్ అన్నారు. కృష్ణా జిల్లా నిమ్మకూరులో నందమూరి హరికృష్ణ ఆత్మీయ అభినందన సభలో ఆయన పాల్గొన్నారు. అదే వేదికపై సేవ్ ది లివర్ ఫౌండేషన్ ను ఆయన ప్రారంభించారు. హరికృష్ణ బంధువు కుదరవల్లి సుబ్రహ్మణ్య సోమశేఖరరావు నిమ్మకూరులో పుట్టి వైద్యుడిగా ఎదిగారు. ఆయన సేవ్ ది లివర్ ఫౌండేషన్ ను నిర్వహిస్తున్నారు. నిమ్మకూరులో ప్రతి ఒక్కరికి కాలేయ వ్యాధులపై అవగాహన కల్పిస్తామని ఈ సందర్భంగా సోమశేఖర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో హరికృష్ణ కుమారుడు కళ్యాణరామ్ మరికొందరు ప్రముఖులు పాల్గొన్నారు. తారక రామారావు గారితో నా పరిచయం 82 నుంచి. దానికి ముఖ్య కారకుడు హరికృష్ణ గారు. నా స్వగ్రామమైన పదముక్తి కూడా హరికృష్ణ గారు వారి రాజ్యసభ నిధుల నుంచి 25 లక్షల రూపాయలు ఇచ్చి మా గ్రామాభివృద్ధికి సేవ చేశారు. అది నేను చెప్పవలసిన అవసరం ఉన్నది. సోమశేఖర్ ఊరిని మర్చిపోకుండా తనకున్న విద్య ఈ చుట్టుపక్కల గ్రామాలకి, ప్రజలకి ఉపయోగపడాలనే కోరికతో తనకున్న కాలము, డబ్బు వెచ్చించి ఈ కార్యక్రమం చేపట్టడం నిజంగా ఆత్మీయుడిగా నేను చాలా ఆనందించే విషయం. ఈ ఊరు నుంచి స్వర్గీయ అన్న నందమూరి తారక రామారావు గారు అనే ఒక మహోన్నతమైన వ్యక్తి వెలసి యావత్ భారతదేశానికి ఈ ఊరిని చెప్పారు ఆయన. నా జన్మస్థలం ఇది కాదు. పుట్టింది మద్రాసులో, పెరిగింది ఇక్కడ. మద్రాసు కన్నా పెరిగిన ఊరు నాకు ప్రేమ. ఈ ఊరికి నేను ఏమో చేశానంటే నా కన్న తల్లికి నేను సేవ చేసుకున్నా. దేశానికి అసామాన్య సేవలందించిన సామాన్యులు పద్మ పురస్కారాలకు ఎంపికవడం హర్షణీయమని కేంద్ర పట్టణాభివృద్ది, సమాచార, ప్రసార శాఖ మంత్రి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. ఇందుకు కేంద్రం అనుసరిస్తున్న పారదర్శక విధానాలే కారణమని ఆయన ఢిల్లీలో వ్యాఖ్యానించారు. పద్మ పురస్కారాలు చక్కనిగా స్థాయిలో గుట్టు చప్పుడు, ప్రచారము, పటాటోపము లేకుండా, ఆర్భాటం లేకుండా పనిచేసే కింద స్థాయిలో ఉన్న వ్యక్తులకు గుర్తింపు ఇవ్వడం అవుతుందో ఇది ఈసారి పద్మ అవార్డుల యొక్క ప్రత్యేకత నేను భావిస్తున్నాను. వీళ్ళ జీవితం నుంచి మనందరం కూడా నవతరం, యువతరం స్ఫూర్తిని పొంది, ప్రేరణ పొంది దేశాన్ని శక్తివంతంగా నిర్మాణం చేయడంలో మనందరం కూడా కలిసికట్టుగా కృషి చేద్దామని నేను ప్రజలందరూ కూడా పిలుపునిస్తున్నాను. మెక్సికోకు, అమెరికాకు మధ్య గోడ కట్టేందుకు ట్రంప్ తీసుకున్న నిర్ణయం ఆ రెండు దేశాల మధ్య దూరాన్ని మరింత పెంచుతోంది. గోడ నిర్మాణానికి సహకరించకుంటే వచ్చే మంగళవారం అమెరికాలో జరిగే భేటీకి హాజరవ్వాల్సిన అవసరం లేదని ట్రంప్ చేసిన ట్వీట్పై స్పందించిన మెక్సికో అధ్యక్షుడు ఎన్రిక్ పెనా నీటో ఆ సమావేశానికి రావడం లేదని ట్వీట్ చేశారు. ఆ సమావేశం రద్దయినట్లు ప్రకటించిన ట్రంప్ మెక్సికో నుంచి అక్రమ చొరబాట్లు అడ్డుకునేందుకు గోడ కట్టి తీరుతామని పునరుద్ఘాటించారు. సరిహద్దు గోడ నిర్మాణానికి మెక్సికో నుంచి నిధులు రాబడతామని ఇప్పటికే ప్రకటించిన ట్రంప్ ఆ దేశం నుంచి అమెరికా చేసుకునే దిగుమతులతో 20% పన్ను విధించే యోచనలో ఉన్నట్లు శ్వేతసౌధం ప్రకటించింది. మరోవైపు ఉగ్రవాదాన్ని పెంచి పోషించే దేశాల నుంచి ముస్లింలను అమెరికాలోకి రానివ్వబోమని మరోసారి తెలిపిన ట్రంప్ ఆ దేశాల పేర్లను త్వరలోనే వెల్లడిస్తామన్నారు. శివసేన, భాజపా మైత్రి ఇకపై కొనసాగే విషయంలో నీలినీడలో కమ్ముకుంటున్నాయి. త్వరలో మహారాష్టలో జరగనున్న బుర్హాన్ ముంబై సహా పురపాలక జిల్లా పరిషత్ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేయనున్నట్లు శివసేన అధినేత ఉద్దవ్ ఠాక్రే ప్రకటించారు. ఎన్డీఏలో మిత్రపక్షంగా కొనసాగే విషయంలోనూ ఆయన ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. కూటమి కోసం తాను ఎవరి ముందు చేతులు చాచబోనన్న ఉద్దవ్ శివసేన అధికారం కోసం పాకులాడబోదని చెప్పారు. భాజపాతో ఎవరు కలిసి వస్తారనే అంశంతో సంబంధం లేకుండా రాష్ట్రంలో మార్పు వస్తోందని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ వ్యాఖ్యానించారు. లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న మేఘాలయ గవర్నర్ షణ్ముఖనాథన్ తన పదవికి రాజీనామా చేశారు. ఎంతో పవిత్రమైన రాజ్భవన్ ప్రతిష్టను షణ్ముఖనాథన్ దెబ్బతీస్తున్నారని, ఆయన్ని వెంటనే తొలగించాలంటూ రాజ్భవన్లో పనిచేస్తున్న సుమారు 100 మంది ఉద్యోగులు రాష్ట్రపతి, ప్రధాని, హోంమంత్రికి లేఖ రాశారు. ఈ ఆరోపణలు వచ్చిన కొన్ని గంటలకే షణ్ముఖనాథన్ మేఘాలయ గవర్నర్ పదవి నుంచి వైదొలిగారు.
ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.